ముఖ్యంగా మన దేశంలో ఇంకా మూఢంధకారంలో ప్రజలు జీవిస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. ప్రతిరోజు మనం టీవీల్లోనూ అలాగే సెల్ ఫోన్లోనూ చూస్తూనే ఉన్నాం చాలామంది పాస్టర్లు చేస్తున్నటువంటి కొన్ని బాగోతాలు. ముఖ్యంగా ఏదో ఒక ఆయిల్ రాసి ప్రార్థన చేస్తే ఎయిడ్స్ కూడా పోతుందని చెప్తున్నారు. ఇంకా చండాలం ఏంటంటే ఎయిడ్స్ అలాగే క్యాన్సరు ఉఫ్ అంటే పోద్దని చాలామంది చెప్పడం జరుగుతుంది. ఇంకా ఈ మూఢంధకారంలో జరుగుతుంది, ఇంకా ప్రజలు బ్రతుకుతున్నారు. కొన్నిసార్లు దేవాలయాల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి, మసీదుల్లో కూడా జరుగుతున్నాయి. అయితే మరీ ఎయిడ్స్ పోగొడతాం, క్యాన్సర్ పోగొడతాం అని మూఢంధకారం అయితే లేదు, కానీ మూఢంధకారం అలాగే మూఢనమ్మకాలు అయితే ఇంకా ఉన్నాయి. ముఖ్యంగా ఈ పాస్టర్లు వచ్చి దాన్ని ఇంకా విపరీతంగా పెంచేశారు అమాయకులైనటువంటి ప్రజల్ని. ఈరోజు భవ్యశ్రీ కేవలం ఒక పాస్టర్ నిర్లక్ష్యానికి బలైపోయింది. 2 నెలల క్రితం ఆమెకి బ్రెయిన్లో ఏదో నొప్పి అనిపిస్తే వెంటనే స్కానింగ్ చేస్తే బ్రెయిన్ ట్యూమర్ ఉందని వైద్యులు చెప్పారంట. వెంటనే చెన్నై తీసుకెళ్తే అక్కడ మెరుగైన వైద్యం అందిస్తారు, పాప బ్రతికే అవకాశాలు ఉంటాయి, దాన్ని ఆ బ్రెయిన్ ట్యూమర్ని తీసేస్తారని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళే ముందు ఒకసారి చర్చికి వెళ్ళారంట. అంటే వాళ్ళు క్రిస్టియన్స్ని అంటే మతం మారారు. అయితే వాళ్ళు చర్చికి వెళ్తే అక్కడ పాస్టర్ దాన్ని చూసి నేను ప్రార్థనలు చేస్తాను, ఈ ప్రార్థనలకు తగ్గకపోతే మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పాడంట. ఎంతో కొంత అంటే తగ్గిన తర్వాత వాళ్ళు ఎంతో కొంత హాస్పిటల్కి పెడతారు కదా, అందులో కొంచెం డబ్బు ఈయనకి ఇస్తే సరిపోద్ది అనేది ఆయన ఆశ. మొత్తానికి 7 రోజులు ప్రార్థనలు చేస్తే పాప కొంచెం హుషారుగా ఉందంట. ఆ పాపతో అన్నదాన కార్యక్రమం కూడా చేయించారు ఒకరోజు. తర్వాత 40 రోజుల తర్వాత ఆ బ్రెయిన్ ట్యూమర్ వచ్చేసి ఎక్కువైపోయి పాప అయితే చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ తాలూకు బంధువులు అయితే ఇప్పుడు ఆ చర్చి ముందు అయితే ధర్నా చేస్తున్నారు. చేజర్ల కలువాయి మండలంకి సంబంధించినటువంటి ఈ విషయం ఇది. అయితే చర్చి ముందు ఏమొచ్చేసి ప్రజలు ధర్నాలు చేస్తే పాస్టర్ ఇకను బొకాయిస్తుంటాడు కదా, బొకాయించాడు మొత్తానికి నాకు సంబంధం లేదని. అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మేమే డబ్బులకి కక్కుర్తిబడి డబ్బులు మా దగ్గర అంత స్తోమత లేక పాపనైతే ప్రార్థనలతో అయ్యవారు అంటే పాస్టర్ నయం చేస్తుందని చెప్తే మేము నమ్మేసి ఇక్కడ ఉంచాము, అయ్యవారి బలవంతం ఏం లేదు, మా ఆర్థిక పరిస్థితి బాగోకే మేము ఇక్కడ ఉంచామని ఇప్పుడు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తప్పు ఎవరిదైనా పక్కన పెట్టండి, కానీ పాస్టర్ది తల్లిదండ్రులది ఇద్దరిది తప్పే. పాపనైతే ఆ విధంగా మొత్తానికి బలికొన్నారు. అంటే డబ్బులు లేక ఆర్థిక పరిస్థితి చాలామంది పరిస్థితులు అయితే బాగోవు, కానీ ముందు ఒక మాట తరువాత ఒక మాట. అంటే పాస్టర్ ఏం చెప్తున్నాడు, పాస్టర్ మేము తగ్గించిన తర్వాత తగ్గకపోతే మీరు వెళ్ళండి 1 వీక్ తర్వాత అని చెప్పాడు. వాళ్ళు కూడా దానికి ఒప్పుకున్నారు. తర్వాత ఇప్పుడు ఏమొచ్చేసి పాప చనిపోయిన తర్వాత ఇప్పుడు పాపది పాస్టర్ది ఏం తప్పు లేదు, మేమే డబ్బులు లేక వెళ్ళలేదని పాస్టర్ని ఇప్పుడు రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. అది పాస్టర్ కావచ్చు, లేదా పూజారి కావచ్చు, లేకపోతే ఇమాం కావచ్చు, ఎవరైనా సరే ఇలాంటివి తగ్గిస్తానని చెప్తే మీరు వెంటనే నమ్మకండి. దయచేసి ఇలాంటివి ఒకవేళ ఇదే నమ్మితే ఈరోజు అమెరికాలో వైద్య వ్యవస్థ, భారతదేశంలో వైద్య వ్యవస్థ, ఇజ్రాయెల్లో వైద్య వ్యవస్థ అనేది ఉండదు. అలాగే ఇతర ఏ దేశంలో కూడా అంటే యేసుని నమ్ముకున్న వాళ్ళు, అల్లాని నమ్ముకున్న వాళ్ళు, మిగతా దేవుళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా ఏ దేశంలో కూడా హాస్పిటల్ అనేవి అవసరం ఉండదు. ఈరోజు పోపు కూడా వైద్యం చేయించుకుంటున్నాడు నడవలేని పరిస్థితుల్లో. కాబట్టి మీరు ఈ ఆయిల్ ఏవైతే ఉందో అది చాలా పెద్ద బోగస్ అని ఇప్పుడు చాలామంది చెబుతున్నారు కూడా. కాబట్టి ఈ బోగస్లను మీరు నమ్మకండి దయచేసి. ఈరోజు ఆ పాస్టర్లు చెప్తున్నటువంటి ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ అక్కడ ఉన్నటువంటి కొంతమంది క్రిస్టియన్సే వ్యతిరేకిస్తున్నారు. ఇది కేవలం మనుషుల యొక్క బలహీనతని క్యాష్ చేసుకోవడానికి తప్ప ఇంకోటి కాదని. కాబట్టి ఎవరు కూడా ఇలాంటివి నమ్మి మోసపోకండి.